రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. అందులోనూ అమ్మవారి యొక్క అనుగ్రహం కురుస్తుందని చెప్పడానికి తాత్కాలికంగా వర్షం కూడా పడుతుంది. మనం అసలు సహజంగా వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తాం? మనందరం ఏమనుకుంటామంటే ఏదో ఎవరో పంతులు గారు చేస్తూ ఉంటే ఈ మధ్య యూట్యూబ్ లో అందరూ చూసి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయి ఈ మధ్య బయట ప్రకటితమైంది. కానీ అమ్మవారి యొక్క పూజా విశేషం ఎంత విశేషమైనదంటే అది ఈ రోజు నిదర్శనమైనది. ఎందుకు ఈ రోజు చాలా నిదర్శనమైనటువంటి రోజు అంటే అసలు ఈ పీఠం గాని ఇక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి కార్యక్రమం గాని ఇదంతా కూడా రూపుదాల్చడానికి ప్రప్రథమైనటువంటి కారణం ఏమిటి? నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం కోసం సంకల్పించినటువంటి చిన్న మొలక రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఈ స్థితి వరకు వచ్చింది. ఎందుకు ఈ రోజు ఎంత విశేషమైనటువంటి రోజు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే యాదృచ్ఛికంగానో లేదంటే ఈశ్వర సంకల్పం ద్వారానో వారికి శ్రీపాద గారికి వారాహి నవరాత్రోత్సవములు చేయాలనేటువంటి సంకల్పం రావడం ఎంతో హర్షణీయమైనటువంటిది. అందులోనూ వారికి అమ్మవారికి తామర పుష్పాలతో అర్చన చేయాలనేటువంటి సంకల్పం వచ్చినప్పుడు మేమిద్దరం కూడా యాదృచ్ఛికంగా పంచమి నాడు చేద్దామండి అని అనుకుని ఈ రోజు పొద్దున ఈశ్వరుడి దగ్గర కూర్చుని సంధ్యావందనం చేస్తూ పంచాంగం చూస్తే ఈరోజు ఏమిటి నక్షత్రం అంటే మఖా నక్షత్రం. ఎవరిది మఖా నక్షత్రం? సాక్షాత్తు అన్నవరంలో ఉన్నటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. మరి పంచమికి ఉన్నటువంటి విశేషం ఏమిటి? మనం దేవాలయాన్ని ఎక్కడ నిర్మాణం చేస్తున్నాము? నైమిషారణ్యంలో దేవాలయాన్ని ప్రతిష్టాపన చేస్తున్నాం. మరి ఆ నైమిషారణ్యానికి అధిష్టాన దేవత ఎవరు? లలితా పరాభట్టారిక. ఆ లలితా పరాభట్టారిక అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి తిథి ఏమిటి? పంచమి తిథి. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉందని చెప్పడానికి ఇదే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. అందులోనూ కూడా వారాహి అమ్మవారు క్రియాశక్తి స్వరూపిణి. అమ్మవారి యొక్క రూపములు 3 చైతన్యాలుగా విభజించబడి ఉంటుంది. 1 ఇచ్ఛాశక్తి, 2 జ్ఞానశక్తి, 3 క్రియాశక్తి. ఇచ్ఛాశక్తిని ప్రసాదింపజేసేటువంటి లలితా త్రిపుర సుందరి స్వరూపమైనటువంటి అమ్మవారు ఆవిడైతే, జ్ఞానశక్తి స్వరూపాన్ని ఇచ్చేటువంటి సరస్వతీదేవి వారైతే, క్రియాశక్తి స్వరూపాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు. ఎప్పుడైతే క్రియాశక్తి దేవత యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ పనిలో ఉన్నటువంటి విఘ్నములన్నీ కూడా తొలగిపోయి పనులన్నీ కూడా సజావుగా సవిజయంగా జరుగుతాయి. మా యొక్క పంటలన్నీ కూడా సస్యవృద్ధిగా పండేటట్టుగా అనుగ్రహించవమ్మా అని మనం పూజ చేస్తే ఆ పూజకి నిదర్శనంగా కురిసే వర్షమే ఈ వర్షం. తల్లిని యొక్క అనుగ్రహంతో మా యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టములన్నీ కూడా తొలగింపబడి మా యొక్క జీవితంలో విజయాన్ని, సుమంగళత్వాన్ని, మాంగళ్యాన్ని, శ్రేయస్సుని, ధనాన్ని ప్రసాదింపచేయనటువంటి సంకల్పంతో కార్యక్రమాన్ని ఆచరిస్తుండండి. అమ్మవారి కుంకుమ వేస్తున్నా, పుష్పం పెడుతున్నా, ఏం చేస్తున్నా కూడా ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః అని నామాన్ని చెప్తూ అమ్మవారికి అర్చన చేస్తూ ఉండండి. హరిదస గోత్రస్య సాంబ శివ నామదేశ్య నాథాదేవి నామదేశ ధాగుడమస్య కాశ్యవస గోత్రస్య విజయానంద నామదేశ ధాగుడమస్య మామిళ్ళ గోత్రస్య భాస్కరమ్మ నామదేశ ధాగుడమస్య పాండురాజ గోత్రధమస్య విద్యాధర నామదేశ్య దేవసేన నామదేశ ధాగుడమస్య రమణీయ గోత్రస్య రమేష్ నామదేశ్య రాధికా నామదేశ ధాగుడమస్య మార్కండేయ గోత్రస్య అనిల్ కుమార్ నామదేశ అనూష నామదేశ ధాగుడమస్య నాబాల గోత్రస్య వెంకటేశ్వర నామదేశ కస్తూరి నామదేశ ధాగుడమస్య నాగుల గోత్రస్య శివశంకర వీర ప్రసాద నామదేశ జ్యోత్సనా నామదేశ సహగుడమస్య శాంతల్య సోదరస్య శ్రీనివాస శ్రమ నామదేశ వీర వెంకట లక్ష్మీ నామదేశ ధాగుడమస్య మాధవ సోదరస్య రామలక్ష్మీ నామదేశ కృష్ణకుమార నామదేశ ధాగుడమస్య నగర గోత్రస్య శ్రీనివాస నామదేశ అస్ఫురత నామదేశ ధాగుడమస్య ప్రవేశ గోత్రస్య సురేంద్ర నామదేశ ధనలక్ష్మీ నామదేశ ధాగుడమస్య వశిష్ఠ మహర్ష గోత్రస్య గణేశ నామదేశ మాధవీ నామదేశ ధాగుడమస్య హరిదస గోత్రస్య వెంకటరమణ మూర్తి నామదేశ నాగమణ నామదేశ ధాగుడమస్య సబాంధవస్య సపరివారకస్య. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి అమ్మ. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ
काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ शुभ फल अवाप्ति अर्थम श्री वाराही परांबिका देवता दिव्य कृपा कटाक्ष फल सिद्ध्यर्थम अस्मिन् दत्तपीठे संकल्पित वाराही नवरात्र दीक्षा महोत्सव अंगत्वेन पंचमति वसे प्रदोषकाल समये यथाशक्ति ध्यान आवाहनादि षोडश उपचार पूजा विशेषतः तदंगकलशाराधनं करिष्ये कलशे गन्धपुष्पाक्षतैरभ्यर्च्य कलशस्य मुखे विष्णुः कंठे रुद्रः समाश्रितः गुरु शीघ्रं वश्यं गुरु ऐं ग्लौं ऐं ठः 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 हुं फट् स्वाहा वाराही पराम्बिकां साङ्गां सायुधां सवाहनां सशक्ति पतिपुत्र परिवार समेतां वाराही पराम्बिकामावाहयामि स्थापयामि पूजयामि आ पुष्पानि अम्मवारि యొక్క దగ్గర పెట్టండి మళ్ళీ పుష్పం పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆ వారాహి అమ్మవారిని ప్రార్థించండి ఓం ధ్యానం మేఘశ్యామరుచిం మనోహర కుచాం నేత్రత్రయోద్భాసితాం కోలాస్యాం శశిశేఖరామచలయాదౌష్ట్రాదలే శోభితాం యద్భ్రాణాం స్వగర్భాషం శృణిం వారాహి మనుచింతయే భయపదారూఢాం శుకాలంకృతీం సాంగావరణ సమేత శ్రీ వారాహి పరాంబికాయై నమః ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మా ధ్యాయామి అమ్మవారికి పుష్పంతో పూజ చేస్తున్నాండి ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజలస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆగచ్చ వరదే దేవి దైత్యదర్పణిశోధిని పూజాం గృహాణ సుంఖీ నమస్తే శంకర ప్రియే ఓం శ్రీ వారాహ్యై నమః ఆవాహయామి ఆసనం తాం మహావహ జాతవేదశతాం గంగాజ సర్వతీర్థేభ్యో మయా ప్రార్థనయా హృతం తోయమేతేన తత్సుఖం పాద్యంతం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ వారాహ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి అర్ఘ్యం కరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాన్ త్వామృణే వాచమ్యతాన్ త్వజా దేవి భక్తిర్మే హ్యచలాం కురు ఈప్సితం మే వరం దేహి పరత్రం చ పరాం గతిం ఓం శ్రీ వారాహ్యై నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి మధుపర్కం ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాజాష్ట బాహ్యాం హిరణ్యం విందే జంగామశ్వం పురుషానహం అనేకరత్న సంయుక్తం నానామణి గుణాన్వితం మాత స్వర్ణమయం దివ్యమాసనం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ వారాహ్యై నమః నవరత్న ఖచిత హేమ సింహాసనార్థం పుష్పం సమర్పయామి పాద్యే నమః ఓం ఐం గ్లౌం ఏతసే నమః ఓం ఐం గ్లౌం విజాయే నమః ఓం ఐం గ్లౌం వృత్యే నమః ఓం ఐం గ్లౌం గార్గ్యే నమః ఓం ఐం గ్లౌం స్వాహాయే నమః ఓం ఐం గ్లౌం శాంతే నమః ఓం ఐం గ్లౌం దమాయే నమః ఓం ఐం గ్లౌం వృత్యే నమః ఓం ఐం గ్లౌం వచ్చాయే నమః ఓం ఐం గ్లౌం మత్యే నమః ఓం ఐం గ్లౌం స్మృత్యే నమః ఓం ఐం గ్లౌం నిద్రాయే నమః ఓం ఐం గ్లౌం తద్రాయే నమః ఓం ఐం గ్లౌం గౌర్యే నమః ఓం ఐం గ్లౌం శివాయే నమః ఓం ఐం గ్లౌం స్వహాయే నమః ఓం ఐం గ్లౌం చంద్యే నమః ఓం ఐం గ్లౌం దుర్గాయే నమః ఓం ఐం గ్లౌం అభయాయే నమః ఓం ఐం గ్లౌం భీమాయే నమః ఓం ఐం గ్లౌం భాషాయే నమః ఓం ఐం గ్లౌం భామాయే నమః ఓం ఐం గ్లౌం భయానకాయే నమః ఓం ఐం గ్లౌం భూతరాజే నమః ఓం ఐం గ్లౌం భయాభాయే నమః ఓం ఐం గ్లౌం భైరవే నమః ఓం ఐం గ్లౌం భైరవ్యే నమః ఓం ఐం గ్లౌం భంగరాజే నమః ఓం ఐం గ్లౌం భట్యే నమః ఓం ఐం గ్లౌం దుఃఖరాజే నమః ఓం ఐం గ్లౌం భూషణాజే నమః ఓం ఐం గ్లౌం భూరాజే నమః ఓం ఐం గ్లౌం భూషణే నమః ఓం ఐం గ్లౌం దత్తకాజే నమః ఓం ఐం గ్లౌం పృష్ఠకాజే నమః ఓం ఐం గ్లౌం దక్షకాజే నమః ఓం ఐం గ్లౌం అగ్రకాజే నమః ఓం ఐం గ్లౌం వామకాజే నమః ఓం ఐం గ్లౌం రుద్రాజే నమః ఓం ఐం గ్లౌం నాభికాజే నమః ఓం ఐం గ్లౌం బ్రహ్మృతకాజే నమః ఓం ఐం గ్లౌం వర్గాజే నమః ఓం ఐం గ్లౌం స్వర్గాజే నమః ఓం ఐం గ్లౌం పాదారకాజే నమః ఓం ఐం గ్లౌం భూమికాజే నమః ఓం ఐం గ్లౌం ఐం నమః ఓం ఐం గ్లౌం శ్రీయే నమః ఓం ఐం గ్లౌం హ్రియే నమః ఓం ఐం గ్లౌం ధ్రీయే నమః ఓం ఐం గ్లౌం తీర్థగత్యే నమః ఓం ఐం గ్లౌం ప్రీత్యే నమః దేవానాగో సవాః త ఏవాస్మై సవాన్ ప్రయచ్చంతి త ఏనం పునఃస్రవంతే రాజ్యాయ దేవసో రాజా భవతి దేవదేవ్యాః అనంతానంత భోగో అస్తు ఛత్రాఛామయామి చామరాభ్యామి దయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్తరాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార యంత్రోపచార తంత్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి
यस्य स्मृत्याशरामोक्यतव पूजा क्रियादिषु యోనం సంపూర్ణతాయాత సద్యో వందే మహేశ్వరి. అందరూ చెప్పండమ్మా. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనేన అస్య దత్తపీఠే సంకల్పిత వారాహి నవరాత్ర దీక్ష మహోత్సవ అంగత్వేన पंचम दिवस प्रदोष काले यथाशक्ति ध्यान आवाहनादि षोडश उपचार पूजा पूर्वक विशेषेण सहस्राधिक तामर पुष्पार्चनेन भगवती सर्वात्मिका एतत्फलं सांगावरण समेत वाराही परांबिका देवता अर्पणमस्तु. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. करचरणकृतं वा कर्म वा कायजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व. जय जय करुणाब्धे శ్రీ మహాదేవ శంభో. అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకుని ఆ యొక్క వారాహి అమ్మవారికి మీ మనసు పూజితవే ఘన పూజితవే మానవాళికి తోడు నీవే వరము నీవే శరము నీవే విజయానుసగే విజయము నీవే మహాలక్ష్మివే మా వరలక్ష్మివే సత్య ధర్మపు నిలయమువే వాహ్ని రూపిణి వాహి రూపిణి వెలుగు నింపే పూర్ణిమవై మాలోగిలిలో కొలువై ఉండవే. వర పూజితవే ఘన పూజితవే మానవాళికి తోడు నీవే వరము నీవే శరము నీవే విజయానుసగే విజయము నీవే. కళకళలాడే కాంతిలా నీతో వచ్చెను తల్లిలా తళతళ మెరిసే దివ్వెరిలా నీ సేవలకే నిలిచెనిలా. కళకళలాడే కాంతులిలా నీతో వచ్చెను తల్లిలా తళతళ మెరిసే దివ్వెలిలా నీ సేవలకే నిలిచెనిలా. తెల తెలవారే పండగిలా మెండుగా అయినది నీ వల్ల చేసే పూజలు మడులల్లే కానవచ్చెను కనువిందై. వర పూజితవే ఘన పూజితవే మానవాళికి తోడు నీవే వరము నీవే శరము నీవే విజయానుసగే విజయము నీవే. కొంగు బంగారు మహాలక్ష్మి దీపావళిలో కొలువై